రాష్ట్రంలో ప్రజా అవసరాల కోసం సంక్షేమాలు, బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం వాకలపూడి గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గౌడ సామాజిక భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మరింత సేవలు అందించడానికి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో శెట్టిబలిజ గౌడ సామాజిక వర్గాలకు నూతనంగా 9 సామాజిక భవనాలను నిర్మాణం చేశామన్నారు. గౌడ కళ్యాణ మండపం నిర్మాణంలో కృషి చేసిన కోమలి సత్యనారాయణ, గణేష్, రాజు తదితరులను అభినందించారు. కార్యక్రమంలో నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, డిఎల్డీఓ నారాయణమూర్తి, జెడ్పీటీసీ నిరుకుర్తి రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను, కరప ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, కరప జెడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు, సీనియర్ నాయకుడు గోపిశెట్టి బాబ్జీ, వైస్ ఎంపీపీ బందిలి వీరీష, పంచాయతీ కార్యదర్శి పాండురంగారావు, నాయకులు గొల్లపల్లి జగన్, విజయసారథి తదితరులు పాల్గొన్నారు. చూస్తే గేదెలు కట్టేసి చాలా ఒక పద్దులు దొరుకుతూ అలా ఉంది. ఏంటి పరిస్థితి అని అడిగా. సార్ గారు రెండు లోపలికి అని అడిగితే మాకు గౌడ సామాజిక వర్గానికి భవనం కావాలనుకున్నామండి, పూర్తి కాలేదు అంటే తప్పకుండా పూర్తి చేస్తామని మాటిచ్చి చాలా తక్కువ సమయంలో 40 లక్షల రూపాయలు ఇప్పటికే పెట్టి ఒక పెళ్లి చేసుకోవాలంటే కూడా వీలుగా ఉండే విధంగా ఒక చిన్న హాలు నిర్మాణం, కళ్యాణ మండపం నిర్మాణం చేయడం జరిగింది. మీరందరూ ఆశీర్వదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి మళ్ళీ ఇక్కడ శాసనసభ్యుడిగా మీరు నన్ను గెలిపిస్తే ఇంకా పెద్దగా పై అంతస్తు కూడా నిర్మాణం చేసి ఇస్తామని ఒక మంచి పని చేయాలంటే దానికి ప్రజలు మీరందరూ అవకాశం ఇవ్వాలి. దేవుడు దయ ఉండాలి, దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి. మీరు అడగక ముందే మాటిచ్చాను, మీరు నెరవేరించి మీరందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి మీరు సహకరిస్తే తప్పకుండా దాన్ని వచ్చే కాలంలో సంపూర్ణంగా పూర్తి చేసి మీకు మళ్ళీ ఇంకా బ్రహ్మాండమైన భవనాన్ని తయారు చేసి 2వ దశలో కూడా ఇస్తానని చెప్పి మాటిస్తాను. మీరు అడిగితే దాన్ని చేయడం కాదు, మీ అవసరాన్ని గుర్తించడమే నిజమైన నాయకత్వాన్ని మేము అందరం నమ్ముతాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు. ఇవాళ బీసీలకి ఈ రాష్ట్రం ఇచ్చిన ప్రాధాన్యత మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక జిల్లా స్థాయిని గుర్తించి మన ప్రధాన కార్యదర్శిగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా ఏ ఆఫ్ వచ్చినా ఏమొచ్చినా నేను ఉన్నానంటూ మన కన్నబాబు గారు అందరినీ కలుపుకుంటూ, బీసీ వర్గాలందరూ కలుపుకుంటూ, ఆయన పక్కన మమ్మల్ని కూర్చోబెట్టుకుంటూ అనేక మంచి పనులు చేస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి నాయకుని వాళ్ళు గెలిపించుకోవాలని ఒక మార్గం రావాలని కోరుకున్నా. మా వలస ప్రాంతాల్లో గౌడ సోదరులు ఉన్నారు, అలాగే వాకలపూడిలో ఉన్నారు. అందరూ కలిపి ఏకదాటిగా వీళ్ళు మెజార్టీ ఇస్తారని సమూహంగా కోరుకున్నాను. వీళ్ళు దానికి మాట ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీరు మంచి డైరెక్ట్గా అడుగుతారు. మీకు అప్పట్లో పట్టు చెప్పాలి మీరే అందరూ అమ్మ మీ అందరూ కూడా ఇవ్వలేదు నాకు. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో కూడా కన్నబాబు గారికి మంచి ఆదరణ ఇచ్చి మనమే కాకుండా మన కోర్టు అందరితో కూడా గారికి అలాగే ఉన్నటువంటి ఆహుతులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి బీసీలే మా వెన్నుముక అని చెప్పి నమ్మినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేస్తున్నటువంటి బీసీల కోసం చేస్తున్నటువంటి కృషి శ్లాఘనీయం. ఆయన ఎంతో అభినందనీయుడు. ఆయన మనం ఎప్పుడు మర్చిపోకుండా మనం దృష్టిలో పెట్టుకుని ఆయన కోసం మనం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదే పందాలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన శాసనసభ్యులు బీసీలందరికీ కూడా ప్రతి గ్రామంలోని ఒక సామాజిక భవనం అవసరం. వారి యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి, పెళ్లిళ్ళు కానీ లేకపోతే ఏదైనా ఇతర ఫంక్షన్లు చేసుకోవడానికి కానీ ఒక కమ్యూనిటీ వాళ్ళు మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబీకులకు ఉండాలి. అది చాలా ఉపయోగకరం. ఈ రోజున ఒక
కళ్యాణ ఎందుకంటే మనం ఈవేళ ఉపకారం చేసేవాడిని మనం మరవకూడదు. రానున్న రోజుల్లో అతి త్వరలో మనకి ఎలక్షన్ ఉన్నది. రకరకాల పార్టీలు వస్తూ ఉంటాయి, ఎన్నుకోటు పడిచే పార్టీలు వస్తూ ఉంటాయి, యాక్టింగ్ చేసే పార్టీలు వస్తూ ఉంటాయి. కానీ ఈ అన్నింటిని కూడా మనం పక్కన పెట్టి మన ధనబాబు గారిని ఎమ్మెల్యేగా చేయాలి. అదేవిధంగా మన ఎంపీ క్యాండిడేట్ మనకి సునీల్ గారిని కూడా మనం ఎంపీగా గెలిపించాలి. గెలిపించే ఇంకా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారిని మరి మన 2024లో మన సీఎం కింద చూడాలి. అందరూ కూడా ఈ ఒక ఎలక్షన్కి తూచా తప్పకుండా చేస్తానని చెప్పేసి అందరికీ ఆశిస్తూ అందరికీ కూడా నా రేపు నమస్కారాలు చెప్పుకుంటూ